చేనేతను దెబ్బతీసేలా గత ప్రభుత్వ పాలన కొనసాగిందని చేనేత సొసైటీలను రద్దు చేసి వారి జీవన ప్రమాణాలపై దెబ్బ కొట్టారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆరోపించారు. కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా పోలవరం, కప్పలతోటి గ్రామాల్లో ఆమె పర్యటించారు. గ్రామాల్లోని సొసైటీలను సందర్శించి చేనేత వస్త్రాలను పరిశీలించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. ఇక గతంలో చేనేత పరిశ్రమను ప్రగతి మార్గంలో తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబుకే సాధ్యమైందన్నారు. మళ్లీ అదే రీతిలో ముందుకు పోతూ చేనేత పరిశ్రమను తిరిగి గాడిలో పెడతామని భరోసా ఇచ్చారు. మాజీ మంత్రి రోజా గారు మరి కొంతమంది కలిసి దాన్ని కూడా వదలలేదు. మరి చేనేత కార్మికుల మీద పొట్ట కూడా కొట్టారు. చేనేత కార్మిక వస్త్రాలని చెప్పి పవర్ లూమ్స్ తీసుకొచ్చి ఆ డబ్బులు కూడా కుంభకోణం జరిగాయి. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఇది ప్రజాస్వామ్య పాలన. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఇక్కడ ఎవరంటే ఏదంటే అది చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు. ఇది ప్రజల కోసం పుట్టిన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ చేనేత కార్మికుల గతంలో ఏమైతే సబ్సిడీలు వచ్చేటివో పావలా వడ్డీలు కావచ్చు, ఒక పక్క పనిముట్లు కావచ్చు, నూలుపై సబ్సిడీ కావచ్చు, గతంలో ఏవచ్చేవో అవి ఇస్తూ మన నారా లోకేష్ బాబు గారు మేనిఫెస్టోలో 200 యూనిట్లు మగ్గానికి, మరమగ్గానికి 500 యూనిట్లు కూడా మనం ఉచితంగా ఇవ్వబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరికి ఇవ్వకుండా రకరకాలుగా ఇబ్బందులు గురి చేశారు. మరి ఈ రోజున మీ అందరి యొక్క ఆశీస్సులతోటి మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. మరి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ఏదైతే మరి గతంలో ఉన్నటువంటి సమస్యలు, ఏవైతే గత ప్రభుత్వం చేసినటువంటి లోపాలు, వాటన్నిటి కూడా ఏదైతే బకాయిలు పెట్టారో వాటన్నిటి కూడా తప్పకుండా మరి మంత్రి గారి దృష్టిలో కూడా మేము పెట్టడం జరిగింది. ఇందాక మరి పోలవరం కానివ్వండి, అలాగే కప్పలదొడ్లో కూడా మరి సొసైటీని చూస్తే అక్కడ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు వారు చెప్పడం జరిగింది. ఆ సమస్యలన్నింటినీ కూడా మరి మంత్రి గారు విన్నారు. వాటన్నింటినీ కూడా సమాధానం చెప్పడం జరిగింది. ఏదైతే బకాయిలు కానివ్వండి, గతంలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, మరి ఈ రోజు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తప్పకుండా పరిష్కరించి మనందరినీ కూడా ఆదుకుంటారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మాజీ మంత్రి రోజా గారు మరి కొంతమంది కలిసి దాన్ని కూడా వదలలేదు. మరి చేనేత కార్మికుల మీద పొట్ట కూడా కొట్టారు. చేనేత కార్మిక వస్త్రాలని చెప్పి